చంద్రబాబు లోకేష్ విదేశాలకు అత్యంత రహస్యంగా ఎందుకు వెళ్లారు? ఏ మంతనాల కోసం వెళ్లారు? ఎవరెవరిని కలవడానికి వెళ్లారు? విదేశాలకు రహస్యంగా వెళ్లాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? విదేశాలకు వెళ్లి కూడా చెప్పుకోలేని పరిస్థితి ఎందుకు దాపురించింది? చంద్రబాబును కర్మ సిద్ధాంతం వెంటాడుతుందా? ఏపీ ప్రజలకు, సొంత పార్టీ నేతలకు చంద్రబాబు, లోకేష్ ఎందుకు సమాధానం చెప్పలేకపోతున్నారు? గతంలో వైఎస్ జగన్ సీఎం హోదాలో విదేశాలకు వెళ్లినప్పుడు నానాయాగి చేసిన ఎల్లో మీడియా చంద్రబాబు, లోకేష్ రహస్యంగా విదేశీ పర్యటనలపై ఎందుకు గుట్టుచప్పుడు కాకుండా ఉంది? ఎల్లో మీడియాకు కళ్ళు కనిపించడం లేదా? లేదంటే సమాధానం చెప్పులోకి పోతోందా? చంద్రబాబు, లోకేష్ ఎన్ని సూట్ కేసులతో విదేశాలకు వెళ్లారో ఎల్లో మీడియాకు తెలియకుండా ఉంటుందా? ఇంటర్నేషనల్ రాజధాని అమరావతిలో న్యూ ఇయర్ వేడుకలు జరుపుకోకుండా విదేశాలకు వెళ్లడానికి కారణమేంటి? చంద్రబాబు విదేశీ పర్యటన ఎల్లో మీడియాను, టీటీడీపీని ఆత్మరక్షణలో పడేసినట్టుగా తెలుస్తోంది. ఇదే అంశంపై సీనియర్ జర్నలిస్ట్ కేఎస్ఆర్ కామెంట్ చూద్దాం. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు మంత్రి లోకేష్లు కుటుంబంతో సహా చేసిన విదేశీ పర్యటన సహజంగానే అనేక ప్రశ్నలకు తావిస్తుంది. మంత్రి అయినంత మాత్రాన వారు పర్యటనలు చేయరాదని ఎక్కడా లేదు. కానీ గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న జగన్ లండన్ టూర్కి వెళితే వీరు పలు పిచ్చి ఆరోపణలు చేశారు. ఇప్పుడు అవే వీరికి ప్రస్తుతం శరాల మాదిరి తగులుతున్నాయి. చంద్రబాబు వీటిని పెద్దగా పట్టించుకోకపోవచ్చు. కానీ ఈ రహస్య పర్యటనతో చంద్రబాబు ఏపీ ప్రజల్లో అభాసుపాలయ్యే పరిస్థితి తెచ్చుకున్నారన్న అభిప్రాయం కలుగుతుంది. దీని ప్రకారం కర్మ రిటర్న్ బహుమతి ఇవ్వడం అన్నమాట. అంటే గతంలో తాను చేసిన విమర్శలు తనకే తగలడం అన్నమాట. సాధారణంగా ముఖ్యమంత్రి లేదా మంత్రి హోదాలో ఉన్న వ్యక్తి రాష్ట్రంలో లేదా దేశంలో లేదా విదేశాలకు వెళ్ళదలిచిన టూర్ షెడ్యూల్ విడుదల చేస్తుంటారు. అధికారిక టూర్ అయితే ఆయా శాఖల అధికారులు కూడా పాల్గొంటారు. వ్యక్తిగత టూర్ అయినా ఆయా దేశాల్లో ఉన్న భారత రాయబార కార్యాలయాలకు సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. చంద్రబాబు, లోకేష్ల టూర్ బహుశా కేంద్ర ప్రభుత్వానికి ఏమైనా తెలిసి ఉండొచ్చేమో. ఆ వివరాలు ఏపీలో ప్రజానీకానికి తెలియజేయకపోవడం పలు అనుమానాలకు తావిస్తుంది. ఒకవేళ వ్యక్తిగత పర్యటన అయినా వారి కుటుంబమే ఈ ఖర్చు భరిస్తున్నా కనీసం ఆ సమాచారమైనా ప్రజలకు తెలియాలి కదా. ప్రస్తుతం ఏపీలో చంద్రబాబు, లోకేష్ల పాలనే సాగుతోందని, మంత్రులెవరికి పెద్దగా విలువ లేదన్నది పలువురి భావన. అందులోనూ లోకేష్ షాడో సీఎం మాదిరిగా వ్యవహరిస్తూ అన్ని శాఖల్లో జోక్యం చేసుకుంటున్నారని, ఆయనకు తెలియకుండా ఏమీ జరగడం లేదన్న భావన ఉంది. ఓ రకంగా చంద్రబాబు కన్నా లోకేషే పవర్ఫుల్గా ఉన్నారన్నది రాజకీయ వర్గాల భావన. ఈ పరిస్థితిలో వీరిద్దరూ సుమారు వారం రోజుల పాటు విదేశీ యాత్రకు వెళ్లారు. అయినా పర్వాలేదు, కానీ ఎందుకు గోప్యత పాటిస్తున్నారన్నది చర్చ. వైసీపీకి చెందిన నేతలు దీనిపై సూటిగా ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబు టూర్లో ఉండే టెలికాన్ఫరెన్స్ నిర్వహించారని ఎల్లో మీడియా కవరింగ్ ఇచ్చే ప్రయత్నం చేసినా ఏ దేశంలో ఉన్నారో చెప్పకపోవడం గమనార్హం. గతంలో జగన్ ముఖ్యమంత్రిగా లండన్లో ఉన్న తన కుమార్తెల గ్రాడ్యుయేషన్ ఉత్సవానికి వెళ్ళినప్పుడు చంద్రబాబు చేసిన విమర్శలను వైసీపీ నేతలతో పాటు సోషల్ మీడియాలో పలువురు గుర్తు చేస్తున్నారు. ఆ రోజుల్లో ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు ఒక సభలో మాట్లాడుతూ, ఈ ముఖ్యమంత్రి చాలా పేదవాడు, కన్న కూతుళ్లను చూడాలని అభిమానం పుట్టింది, ఇక్కడి నుంచి ప్రత్యేక విమానంలో లండన్ వెళ్ళాడు, అక్కడ ల్యాండింగ్ ఉండాలంటే విమానానికి గంటల చొప్పున చెల్లించాలి, అంటే దగ్గర 30 నుంచి 40 కోట్ల మీ డబ్బు ఖర్చు పెట్టి కూతుళ్లను చూడడానికి వెళ్ళాడు అని చంద్రబాబు ఆరోపించారు. లోకేష్ కూడా ఈ అంశాన్ని ప్రస్తావించి 12 కోట్లు ఖర్చు పెట్టి ప్రత్యేక విమానంలో లండన్ వెళ్ళాడు, హాలిడేకి వెళ్ళాడు, ప్రజలు కష్టాల్లో ఉంటే హాలిడేలకు వెళ్తాడు, లండన్ వెళ్ళి ఎక్కడ పడుకుంటాడు అని నేను అడిగానా, ఏ హోటల్కు వెళ్ళాడని నేను అడిగానా అంటూ అనుచిత భాషను లోకేష్ వాడారు. నిజానికి జగన్ సొంత ఖర్చుతో వెళ్ళినట్లు అప్పట్లోనే వార్తలు వచ్చాయి. అప్పుడు అంతే విమర్శలు చేసిన చంద్రబాబు, లోకేష్లు ప్రస్తుతం ఎక్కడికి వెళ్ళారో ఎవరికీ తెలియదు. చివరికి మంత్రులకు కానీ ముఖ్యమైన అధికారులకు కానీ తెలియకపోవడంతో తెలుగుదేశం పార్టీ ఈ విషయమై సమాధానం ఇవ్వలేక సతమతమవుతోంది. 2024 ఎన్నికల పోలింగ్ జరిగిన తర్వాత కూడా చంద్రబాబు, లోకేష్లు ఇలాగే రహస్య టూర్ చేశారని, అప్పుడంటే ప్రభుత్వంలో లేరు గనక ఎవరికి జవాబుదారి కాదని, కానీ ఇప్పుడు కీలక పదవుల్లో ఉన్నందున ప్రజలకు జవాబుదారీ అవుతారని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో గత రహస్య టూర్పై కూడా అనుమానాలు కలుగుతున్నాయని ఒక ప్రముఖ విశ్లేషకుడు పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చాక చంద్రబాబు 6 సార్లు, లోకేష్ 9 సార్లు విదేశీ యాత్రలు చేశారట. పేరుకు పెట్టుబడుల కోసం అని చెబుతున్నా ఇంకేదో కారణం ఉంటుందన్నది పలువురి సందేహం. గతంలో జగన్ పర్యటనకు వెళ్ళినప్పుడు టీడీపీ సోషల్ మీడియా కానీ, ఆంధ్రజ్యోతి వంటి ఎల్లో మీడియా కానీ వేసిన ప్రశ్నలు ఇప్పుడు ప్రస్తావనకు వస్తున్నాయి. అవి చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. అంత నీచంగా వారు థంబ్నెయిల్స్ పెట్టారు. జగన్ ప్రత్యేక విమానంలో ఏమి తీసుకువెళ్లారు, ఆ సూట్ కేసుల్లో ఏముంది, డబ్బు తరలించారా, మధ్యలో విమానం ఎక్కడ ఆగింది, ఎందుకు ఆగింది, ఆ దీవుల్లో బ్లాక్ మనీ దాచుకోవచ్చని వెళ్ళారా అంటూ ఇలా రకరకాల కథనాలు వండి వార్చారు. నిర్లజ్జగా చర్చలు జరిపారు. కానీ ఇప్పుడు వారే
కింద మీద పడుతున్నారు. సిబిఐ కోర్టు అనుమతి తీసుకుని అధికారంలో ఉన్నప్పుడు కానీ ఆ తర్వాత కానీ జగన్ టూర్ వెళ్ళారు. అంటే నిర్ణీత షెడ్యూల్ అందరికీ తెలుస్తుంది. అయినా ప్రజల్లో అనుమానాలు వచ్చేలా ఎల్లో మీడియా పిచ్చి వార్తలు ప్రచారం చేసింది. వదంతులు సృష్టించడానికి ఎల్లో మీడియా ఏమాత్రం సిగ్గుపడలేదు. ఇప్పుడు పరిస్థితి చూడండి, కొత్త సంవత్సరం రావడానికి 3 రోజుల ముందే లోకేష్ విదేశీ యాత్రకు వెళ్ళారు. ఆ తర్వాత చంద్రబాబు వెళ్ళారు. వారు ఎందుకు వెళ్ళారు, అక్కడ ఏం చేస్తున్నారో చెప్పలేని నిస్సహాయ స్థితి ఎల్లో మీడియాకు వచ్చింది. కుటుంబ సమేతంగా వీరు విదేశాల్లో కొత్త సంవత్సర వేడుకలకు వెళ్లారని ప్రచారం జరిగింది. ఈ సందర్భంలో వైసీపీ నేతలు మీడియా సమావేశం పెట్టి లోకేష్ తనకు పట్టాభిషేకం వెంటనే జరగాలని కోరుకుంటున్నారని, ఆ పంచాయతీ కోసం విదేశాలకు వెళ్లారా అని ప్రశ్నించారు. చంద్రబాబు తన అవినీతి సొమ్ము దాచుకోవడానికి విదేశాలకు వెళ్లారా అని మాజీ ఎమ్మెల్యే సుధాకర్ బాబు నిలదీశారు. ఈ ఆరోపణలో నిజం ఉందా లేదా అన్నది వేరే విషయం. కానీ ఈ ప్రశ్నలకు చంద్రబాబు లోకేష్లు అవకాశం ఇచ్చారు. జగన్ టూర్కు 40 కోట్లు ఖర్చు అయి ఉంటుందని చంద్రబాబు ఆరోపించినందున ఇప్పుడు ప్రత్యేక విమానంలో వెళ్ళిన తమ టూర్కు అంతే ఖర్చు చేశారా, ఇంకా ఎక్కువ ఏమైనా అయిందా, జగన్ ఎక్కడ పడుకుంటాడని తాను అడిగానా అంటూ గతంలో వ్యాఖ్యానించిన లోకేష్కి కూడా ఇప్పుడు అదే ప్రశ్న ఎదురవుతుంది కదా. గతంలో చంద్రబాబు లోకేష్లు ఎలా పడితే అలా అసభ్యంగా మాట్లాడితే జగన్ మాత్రం ఆ విధంగా ప్రస్తావించకపోవడం సంస్కారయుతంగా ఉందని చెప్పాలి. ఏది ఏమైనా చంద్రబాబు లోకేష్ల రహస్య విదేశీ యాత్ర వారికి ఎంత ఆనందాన్ని ఇచ్చిందో తెలియదు కానీ తెలుగుదేశం పార్టీని ఎల్లో మీడియాని ఆత్మరక్షణలో పడేసిందని చెప్పాలి.